అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకోబోయే ముచ్చట వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారండి. అసలు మనకి ఈ భూమి మీద బోల్డ్ అన్ని దేశాలు, రకరకాల వింతలు విశేషాలు ఉన్నాయని తెలుసు కదండి. ఎక్కడికైనా వెళితే అక్కడ మనుషుల హడావిడి, కార్ల సౌండ్లు, పెద్ద పెద్ద మేడలు కనిపిస్తాయని మనం అనుకుంటాం. కానీ ఏవండి, ఈ విశాలమైన ప్రపంచంలో కొన్ని చోట్ల మనుషుల కంటే జంతువులదే పైచేయి అంటండి. అక్కడ మనుషులు కేవలం చుట్టపు చూపుగా వెళ్ళి రావాల్సిందే తప్ప అధికారమంతా ఆ నోరు లేని జీవాలదేనట. వినడానికి కొంచెం గమ్మత్తుగా ఉన్నా ఇది అక్షరాలా నిజమండి. మన గోదావరి జిల్లాల్లో పచ్చని పొలాలు, గట్ల మీద తిరిగే పశువుల్ని చూసి మనం మురిసిపోతాం కదా. కానీ ఈ ద్వీపాల్లో అయితే అసలు సీనే వేరండి. అక్కడ జనాభా లెక్కలు తీస్తే మనుషుల కంటే జంతువులే వేలల్లో కనిపిస్తాయట. మరి ఆ వింత లోకాల్లోకి ఒకసారి మనం కూడా వెళ్ళొచ్చేద్దామా? మొట్టమొదటిగా మనం జపాన్ దేశంలోని అయోషిమా అనే దీవి గురించి మాట్లాడుకోవాలండి. దీనికి పిల్లుల ద్వీపం అని ముద్దు పేరు కూడా ఉంది. ఏవండి, ఇక్కడ మనకి వీధికి ఒక పిల్లి కనిపిస్తేనే అమ్మో అంటాం కదా. కానీ అక్కడ మాత్రం మీరు అడుగు తీసి అడుగు వేయాలంటే పిల్లులకి దారిచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు ఈ పిల్లులన్నీ అక్కడికి ఎలా వచ్చాయో తెలుసా అండి? పూర్వం అక్కడ జాలర్లు చేపలు పట్టుకుని బోట్లల్లో తెచ్చేవారట. ఆ బోట్లల్లో ఎలకల బెడద ఎక్కువైపోయి వాటిని పట్టుకోవడానికి ఈ పిల్లుల్ని తెచ్చారట. అలా వచ్చిన పిల్లులు కాస్త ఇప్పుడు ఆ దీవిని తమ సామ్రాజ్యంగా మార్చేసుకున్నాయి. అక్కడ ఉండే మనుషుల సంఖ్య కంటే పిల్లుల సంఖ్య 6 రెట్లు ఎక్కువే ఉంటుందండి. మీరక్కడికి వెళితే చాలు, పడవ దిగగానే వందలాది పిల్లులు మీకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటాయి. ఇళ్ల కప్పుల మీద, రోడ్ల మీద, చివరకు మన కాళ్ల దగ్గర కూడా అవే ఉంటాయండి. పర్యాటకులిచ్చే తిండి తింటూ అవి అక్కడ మహారాజ భోగాన్ని అనుభవిస్తున్నాయన్నమాట. ఇక రెండోదొచ్చేసి అదే జపాన్లో ఉన్న ఒకునోషిమా. దీనిని కుందేళ్ల ద్వీపం అని పిలుస్తారండి. అబ్బబ్బా, ఆ కుందేళ్లను చూస్తే ఎంత ముద్దుగా ఉంటాయో కదండి. కానీ దీని వెనక ఒక భయంకరమైన చరిత్ర కూడా ఉందండి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడ రహస్యంగా విషవాయువులను తయారు చేసే ఫ్యాక్టరీ ఉండేదట. ఆ సమయంలో ప్రయోగాల కోసం కొన్ని కుందేళ్లని అక్కడికి తెచ్చారట. యుద్ధం అయిపోయాక ఆ ఫ్యాక్టరీ మూసేశారు, కానీ ఆ కుందేళ్లు మాత్రం అక్కడే ఉండిపోయి వంశాభివృద్ధి చేసుకున్నాయి. ఇప్పుడు ఆ దీవి నిండా వేలాది కుందేళ్లు హాయిగా తిరుగుతున్నాయి. అసలు అక్కడ కార్లు కూడా తిరగనివ్వరంటే మీరు నమ్మగలరా? ఎక్కడ ఏ కుందేలు కింద పడిపోతుందో అని అంత జాగ్రత్త అన్నమాట. అక్కడికి వెళ్లే పర్యాటకులు వాటికి క్యారెట్లు, క్యాబేజీ మొక్కలు తినిపిస్తూ సెల్ఫీలు దిగుతుంటారు. అవి కూడా భయం లేకుండా మనుషుల మీదకి ఎక్కేసి ఆడుకుంటాయండి. మన గోదావరి తీరంలో పిల్లలు ఆడుకున్నట్టు ఆ కుందేళ్లు అక్కడ అంత స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఏవండి, మనం పందుల్ని ఎక్కడ చూస్తాం? బురదలోనో ఊరి బయటో చూస్తాం కదా. కానీ బహామాస్లో ఉన్న పిగ్ బీచ్కి వెళ్తే మాత్రం మీకు పిచ్చెక్కిపోద్ది. అక్కడ నీలిరంగు సముద్రపు నీళ్లల్లో పందులు హాయిగా ఈత కొడుతుంటాయండి. మనకి సముద్రంలో చేపలు ఈత కొట్టడం తెలుసు, కానీ పందులు స్విమ్మింగ్ చేయడం ఎక్కడైనా చూసామా అండి? ఇక్కడ మాత్రం ఇవి మహా సరదాగా నీళ్లల్లో ఆడుకుంటూ పర్యాటకుల దగ్గరికి వెళుతుంటాయి. పర్యాటకులు ఇచ్చే తిండి తింటూ వాళ్లతో కలిసి ఫోటోలు దిగుతూ అవి అక్కడ సెలబ్రిటీల్లా బతికేస్తున్నాయి. అసలు ఈ పందులు ఈ దీవిలోకి ఎలా వచ్చాయో ఎవ్వరికీ సరిగ్గా తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ దీవికి అవే యజమానులండి. ఆ అందమైన బీచ్లో పందులు ఎంజాయ్ చేయడం చూస్తుంటే మనకి కూడా భలే ముచ్చటేస్తుంది కదండి. అలాగే కెనడాలోని అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఒక ఇసుక దిబ్బలాంటి దీవి ఉందండి. దాని పేరు సాబుల్ ఐలాండ్. ఏమండి, ఇక్కడ మనుషులు ఉండటమే చాలా అరుదట. కానీ వందలాది అడవి గుర్రాలు మాత్రం అక్కడ రాజ్యమేలుతున్నాయి. ఆ గుర్రాలు ఎంత గంభీరంగా ఉంటాయో తెలుసా అండి? గాలిలో ఎగురుతున్న జుట్టుతో ఇసుక తిన్నెల మీద అవి పరిగెడుతుంటే ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. ప్రభుత్వం కూడా వీటిని రక్షించడానికి ప్రత్యేకమైన చట్టాలు చేసిందండి. ఇక్కడ మనుషుల హడావిడి అస్సలుండదు. అందుకే ఆ గుర్రాలు ఏ భయం లేకుండా పచ్చిక బయళ్లలో సేద తీరుతూ ఉంటాయి. మనకి పందెం కోళ్లు తెలుసు, కానీ ఇలాంటి పందెం గుర్రాల్ని చూడాలంటే మాత్రం అక్కడికి వెళ్లాల్సిందేనండి. ప్రకృతి ఒడిలో అవి ఎంత హాయిగా ఉన్నాయో చూస్తే మనకి అసూయ వేస్తుంది కూడా. కానీ ఏమండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ముద్దుగా ఉండే జంతువుల గురించే కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మాత్రం మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. బ్రెజిల్ దేశంలో స్నేక్ ఐలాండ్ అని ఒకటి ఉందండి. దీని అసలు పేరు ఇల్హా డా క్విమాడా గ్రాండే. బాబోయ్, ఇక్కడికి మనుషులు వెళ్ళడం అస్సలు నిషిద్ధమండి. ఎందుకంటే అక్కడ అడుగుకి ఒక పాము ఉంటుంది. అది కూడా మామూలు పాములు కాదండోయ్. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ అనే పాములు అక్కడ వేలల్లో ఉన్నాయి. అక్కడ 1 చదరపు మీటర్కి కనీసం 1 పాము అయినా కనిపిస్తుందట.
వీటి విషం ఎంత పవర్ఫుల్ అంటే మనిషి మాంసాన్ని కూడా కరిగించేస్తుందట. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం అక్కడికి ఎవ్వరినీ వెళ్ళనివ్వదు. కేవలం సైంటిస్టులు, అది కూడా ప్రత్యేకమైన అనుమతి ఉన్నవాళ్లు మాత్రమే వెళ్తుంటారు. అక్కడ పాములదే సామ్రాజ్యం. మనిషి వెళితే ప్రాణాలతో తిరిగి రావడం కష్టమేనండి. ఇలాంటి ద్వీపాలను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఈ భూమి కేవలం మనది మాత్రమే కాదు, ఇతర జీవరాశులకు కూడా ఇందులో సమానమైన వాటా ఉందని అర్థమవుతుంది. మనుషులు ప్రకృతిని నాశనం చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి కొన్ని ప్రాంతాలైన జంతువుల స్వాధీనంలో ఉండటం ఒక రకంగా మంచిదేనండి. ఏమండి, మనకి గోదావరి నీళ్లు ఎంత పవిత్రమో, ఈ జంతువులకి ఈ ద్వీపాలు అంతటి ఆశ్రయాన్నిస్తున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా వీటిని పర్యాటక ప్రాంతాలుగా మారుస్తూనే ఆ జంతువుల స్వేచ్ఛకు భంగం కలగకుండా చూస్తున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ మూగజీవాల ప్రపంచంలో మనం కేవలం అతిథులం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని తిరిగి ప్రేమిస్తుంది అనడానికి ఈ ద్వీపాల్లో ఉన్న జంతువులే నిదర్శనం. చూశారుగా అండి, మన ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయో. పిల్లులు, కుందేళ్ళు, పందులు, గుర్రాలు, చివరకు పాములు కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. మనం ఎప్పుడూ అభివృద్ధి, టెక్నాలజీ అని పరుగులు పెడుతుంటాం, కానీ ఈ జీవాలు మాత్రం ప్రకృతితో కలిసి ఎంత హాయిగా బతుకుతున్నాయో కదా. ఆ దీవుల్లోకి మనుషులు వెళ్ళినప్పుడు ఆ జంతువుల్ని ఇబ్బంది పెట్టకుండా వాటి మర్యాదని కాపాడుతూ తిరిగి వచ్చేయాలన్నమాట. మరేవండి, ఈ ముచ్చట్లన్నీ మీకు నచ్చాయా? మీలో ఎవరికైనా ఇలాంటి వింత దీవులకి వెళ్ళాలనుందా? నాకు తెలిసైతే పిల్లుల దీవికి, కుందేళ్ల దీవికి వెళ్ళడం భలే సరదాగా ఉంటుంది. కానీ ఆ పాముల దీవి జోలికి మాత్రం వెళ్ళకూడదండి బాబోయ్. ఏదేమైనా భగవంతుడి సృష్టిలో ఇవన్నీ కూడా భాగమే కదండి. ఈ మొత్తం వీడియో చూస్తుంటే ఏదో గొప్ప సినిమా చూసినట్టు లేదా ఒక పెద్ద పుస్తకం చదివినట్టు అనిపిస్తుంది కదండి. మనకి తెలిసిన ప్రపంచం వేరు, తెలియని ప్రపంచం వేరు. ఈ జంతువుల ఆధిపత్యం ఉన్న ద్వీపాలు మనకి వినడానికి వింతగా అనిపించినా అక్కడ అవి వందల ఏళ్లుగా తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాయి. మనుషుల జోక్యం తక్కువగా ఉన్న చోట ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఈ ప్రాంతాలే చెబుతున్నాయి. అబ్బబ్బా, ఏం వింతలండి బాబోయ్, మనకివన్నీ ఎప్పుడు తెలుస్తాయో ఏంటో అనుకుంటూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆయా ద్వీపాల్లో ఉన్న పిల్లులు కానీ, కుందేళ్లు కానీ మనల్ని చూసి ఓరి బాబోయ్ మనుషులొచ్చారు రోయ్ అని పారిపోకుండా మనతో స్నేహం చేస్తున్నాయంటే అవి ఎంతటివో కదా. అందుకే మనం కూడా మన చుట్టూ ఉన్న జంతువుల్ని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఈసారి మనం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి.